వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని అన్ని వాడల్లో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయా కమిటీ సభ్యులు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఓటేరు కాలువ దగ్గర హిరణ్యాసురుడి రూపంలో నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శబరిమలై దేవస్థానం సెట్లో అయ్యప్ప స్వామిగా, గాంధీవీధి రామాలయం బాల అయ్యప్పగా, కైకాల వీధినందు సర్పము సాలిపురుగుతో కలిసి ఏనుగుపై కొలువుదీరిన గణనాథుడు వాయులింగాన్ని అభిషేకించడం లాంటి రూపాలలో గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకృతి ప్రేమికులైన తాము మట్టి గణపతులని పూజిస్తున్నామని, ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన ప్రకృతిని అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరము మనం వినూతనంగా నరసింహస్వామి అవతారంలో స్వామివారిని కొలువుదీయడం జరిగింది. ఇందులో హిరణ్యకశిపుని వధిస్తున్నట్టు రూపంలో మనము స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఎందుకు ఎదుర్కొన్నామంటే మన పురాణాల గురించి జనాలకి ప్రజలకి ఇంకా తెలియజేయాలనే నేపథ్యంలో దీన్ని ఎంచుకున్నాం. దీని కథ ఎక్కడ మొదలైందంటే పూర్వము సనక సనాందులనే ఋషులు, సప్త ఋషులు విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చినప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు అడ్డుపడతారనమాట. అడ్డుపడటంలో ఆ నేపథ్యంలో వాళ్ళకి ఈ ఋషులు శాపం వహిస్తారనమాట. మీరు స్వామివారికి దూరమై రాక్షసులుగా ఇయ్యండి అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఈ జయ విజయులు స్వామివారిని పోయి దర్శించుకొని, స్వామి మాకు ఈ మధ్య శాపం కలిగింది, దీన్ని విముక్తి ఏంటో చూపించండి అనే నేపథ్యంలో స్వామివారు జయ విజయులకి మూడు జన్మలు రాక్షసులుగాను 7 జన్మలు మీరు మనుషులు గాను జీవులు గాను జన్మించి నా అందరూ చేరుకోగలరు, ఐక్యం అవ్వగలరు అని చెప్పినప్పుడు, ఇన్ని సంవత్సరాలు మేము మిమ్మల్ని చూడకుండా ఉండలేము స్వామి, కాబట్టి మేము 3 సంవత్సరాలు రాక్షస జన్మలు ఎత్తి త్వరగా మీలో ఐక్యం అవుతాము అని చెప్పడంతో హిరణ్యకశిపుడుగా జన్మించి స్వామి దగ్గర మరణం పొంది వాళ్ళు స్వామిలో ఐక్యమైంది. మన శ్రీకాళహస్తి చరిత్ర ఎలాగో తెలుసు అందరికీ, మనకు తెలుసు. కానీ ఇప్పుడు వచ్చే పిల్లల జనరేషన్ కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి వచ్చే జనరేషన్స్ తెలియాలని చెప్పి మన శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ 3 మూగజీవులు ఎలాగో వాయులింగానికి పూజ చేశాయో అలాంటి పూజ చేసిన విధానాన్ని తన కొడుకు కూడా కలుపుకొని నలుగురు శివుడికి పూజ చేశారు. ఇప్పుడు వచ్చే తరాల పిల్లలకి ఎలా తెలియదు కాబట్టి మనం ఇది చూపించామంటే వాళ్ళకి తెలుస్తుంది శ్రీకాళహస్తి అంటే ఏంటి. శ్రీ అంటే సాలి, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, పిల్లలకి తెలుస్తుందనే కాన్సెప్ట్ తో మేము ఈసారి చేశాము. ఇది మా అందరికీ బాగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మన నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో వినాయక చవితి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అయితే మనం అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా దేనికి తీసుకొస్తున్నాం అంటే ప్రస్తుతానికి ఉన్న సొసైటీలో న్యాయం, ధర్మం అవన్నీ లేకుండా పోతుంది. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం ఏడైతే తగ్గుతూ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మన ఆలయాలను, మన పురాణ ఇతిహాసాలన్నీ కాపాడాలని చెప్పి ఎలాగైతే మన హిస్టరీ ప్రకారం అయ్యప్ప స్వామి ఈ కలిని సంహరించాడు, అలాగే కలియుగంలో ఈ ధర్మాన్ని కాపాడాలని మన విఘ్నేశ్వరుడు ఈసారి అయ్యప్ప రూపంలో ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ విగ్రహం పూర్తి బంకమడితో తయారు చేసిన విగ్రహం, ఎలాంటి కెమికల్స్, ఈ పిఓపి అవన్నీ వాడకుండా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది.